ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు మూసీ పేరిట 1,00,000 కోట్లకి ఏదైతే దోపిడీకి పాల్పడుతుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఇలా మూసీ పరివాహక ప్రాంతం ఉన్న ప్రజల పక్షాన మన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూసీ పోరుబాట ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఇలా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ఖజానాని ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందో ఆ దోపిడీని మనం అందరము మూసీ నదివాహిక ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు వివరించవలసి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇలా బడా బాబుల కోసం పేదల ఇళ్లను కూల్చి ఇలా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ఢిల్లీ పెద్దల మెప్పు కోసం ఈ రేవంత్ రెడ్డి సర్కారు భూమాఫియాకు భూదోపిడికి పాల్పడుతుంది. కాబట్టి ఆ భూదోపిడిని ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా మన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే మూసీ సుందరీకరణకు మా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ పేరుతో ఏదైతే లక్షలాది కోట్లను స్కామ్కు తెరలేస్తున్నావో ఆ స్కామ్కు మేము వ్యతిరేకమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మూసీ వెంబడి నివసిస్తున్న పేద ప్రజల లక్షలాది వేలాది ఇళ్లను ఊలగొట్టి లక్షలాది కుటుంబాలు నిరాశ్రయం చేస్తున్నావో దానికి మేము వ్యతిరేకమని తెలుపుతా ఉన్నాం. వెంటనే నువ్వు మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ చేయి, కానీ ఒక్క ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇలా నీకు ఒక డిపిఆర్ కూడా బయట పెట్టలేకపోయినావు. మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నావు, కనీసం డిపిఆర్ బయట పెట్టి చెప్పాలి కదా. ఓసారి 50 మీటర్ల దూరం అంటావు, ఇంకోసారి 100 మీటర్ల దూరం అంటావు. 100 మీటర్ల దూరం దేనికోసం అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు మూసీ వెంబడి పార్కు నిర్వహించు, ఇకో పార్కు నిర్వహించు, కానీ ఈ ల్యాండ్ మాఫియా కోసం 3,200 ఎకరాల భూమిని కొల్లగొడతా ఉన్నావు. ఎవరి కోసం కొల్లగొడతా ఉన్నావు? దేనికోసం కొల్లగొడుతున్నావు? పేద ప్రజల కోసం నిలబడాల్సిన ప్రభుత్వం వాళ్ళ పెద్దల కోసం ఇలా పెద్దల ఖజానాను నింపడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు హైడ్రా పేరుతో వేలాదిలో నిర్వాసన చేసినావు. అదేవిధంగా మూసీ పేరు మీద వేలాదిన కుల కూడా పోతున్నావు. అదే నీ సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డికి బొబ్బర్ జోన్లో ఉండే ఇల్లు కూలగొట్టలేకపోయినావు. అదే వాళ్ళు కాయ కష్టాలు చేసి రక్తం ఓడ్చి చిన్న ఇవాటి ఇల్లు కట్టుకుంటే 50 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్లను గూలగొట్టి వాళ్ళని గూడును చెదరగొట్టి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని మేము ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలిసిన కొనసాగించే కోరుతా ఉన్నాం.